హాయ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఎప్పటినుంచో జరుగుతున్న వుమెన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దిస్ ఈస్ భార్గవ గురు. వెల్కమ్ టు వి మస్ట్ నో యూట్యూబ్ ఛానల్. మన దేశంలో ఎక్కువగా జరిగే స్కామ్స్‌లో ఈ ట్రాఫికింగ్ స్కామ్స్ ఒకటి. రీసెంట్‌గా వచ్చిన న్యూస్ ప్రకారం ఫ్రీ వీసా ఎంట్రీ పేరుతో ఈ స్కామ్స్ అనేవి కొత్త రూపం దాల్చాయి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసి అవేర్‌నెస్‌ని పెంచండి. రీసెంట్‌గా మలేషియా గవర్నమెంట్ టూరిజం మీద అండ్ వాళ్ళ ఎకానమీ పెంచుకోవడానికి ఫ్రీ వీసా ఎంట్రీ పాలిసీని ఇంప్లిమెంట్ చేసింది. ఈ లూప్ హోల్‌ని అడ్డం పెట్టుకొని చాలామంది ఫేక్ నా కొడుకులు ట్రావెల్ ఏజెంట్స్ పేరుతో స్కామ్స్ చేయడం మొదలుపెట్టారు. పోవర్టీ ఆర్ అన్‌ఎంప్లాయిడ్ వుమెన్స్ అన్నమాట. వీళ్ళని ఏజ్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళకి మీరు 50,000 నుంచి 70,000 వరకు సంపాదించుకోవచ్చు. దీనికి మీరు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఆశ చూపిస్తారు. అలా వాళ్ళకి ఆశ చూపించి, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని, వాళ్ళ వీసా ప్రాసెస్ అంతా మొదలుపెడతారు. ఒకవేళ బై చాన్స్ ఎక్కడైనా సరే వాళ్ళ వీసా రిజెక్ట్ అయితే, ఈ ఎదవలే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని మరీ వీసా ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. ఇంకా వీసా వచ్చాక నెమ్మదిగా దేశాన్ని దాటించేస్తారు. దేశాన్ని దాటించేసినాక ఇంకేముంది, సినిమాలో చూపించినట్లు మీకు తెలిసిందే. ఫస్ట్ ఒక 10 రోజులు ఏదో ఒక ఉద్యోగం చేపిస్తారు. లేదా ఏదో ఒక పని చేపిస్తారు. ఆ తర్వాత స్టార్ట్ చేస్తారండి. ఫస్ట్ వీసాలు లాగేసుకుంటారు. ఆ తర్వాత బలవంతంగా ప్రాస్టిట్యూషన్ చేయడానికి ఒప్పిస్తారు. లేదా అప్పటికి ఒప్పుకోకపోతే మీ ఫ్యామిలీని చంపేస్తాం అని చెప్పి బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఇంకా చాలామంది చేసేదేం లేక, తిరిగి ఫైట్ చేయలేక, ఇంటికి రాలేక, ఇంకేం చేయలేక వాళ్ళు చెప్పిన దానికి లొంగిపోతారు. ఇంకొంతమంది అది గూడా చేయలేక అక్కడికక్కడే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. మిగతా పర్సన్స్‌ని ఎట్లా టార్గెట్ చేస్తారు అంటే, టూర్ అండ్ ట్రావెల్స్ నేమ్స్‌తో ఆశ చూపించి సేమ్ ఇందాకల్లాగా ఇందులో గూడా వాళ్ళ డేటా తీసుకొని వీళ్ళ డేటానేంటంటే వేరియస్ సైట్స్ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి కాల్ చేసి, మీకు ఫ్రీ వీసా వచ్చింది. లేదా మీరు ఫ్రీగా ఒక 7 డేస్ ట్రిప్‌లు రావచ్చు అని చెప్పి ఆశ చూపిస్తారు. అలా చెప్పగానే చాలామంది నమ్మేసి వెంటనే ఫ్రీ అనంగానే ఎవరికుండదు చెప్పండి ఎవరైనా సరే. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నోళ్ళు గూడా చాలా మందికి ఫ్రీగా వస్తుంది అనగానే ఎవరైనా సరే వెళ్దాం అనే థాట్‌లోనే ఉంటారు. ఈ ట్రాఫికింగ్ జరగకుండా ఆపలేమా బ్రో అంటే, దానికి మనం ఏం చేయలేం. కానీ కొన్ని మేజర్ మెజర్స్ తీసుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ముందుగా ఈ ఫేక్ ట్రావెల్ ఏజెంట్స్ గాని అస్సలు నమ్మకూడదు. మన సర్కిల్‌లో ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. సెకండ్‌ది, టూరిస్ట్ వీసాతో అసలు జాబ్సే అప్లై చేయకూడదు. ఎప్పుడైనా సరే మీకు జాబ్స్ నీడ్ ఉంది, లేదా ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారనుకుంటే గనక అఫీషియల్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్‌సైట్‌లోకెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఇంతే, ఈ మెసేజ్ తీసుకుంటే మనకు అర్థమైపోతుంది ఏది ఫేక్ ఆర్ ఏది రియల్ అని. ఫ్రెండ్స్, మంత్లీ 20-30 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి ఇందులో. ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కేరళ ఈ 5 స్టేట్స్ నుంచి. దాదాపు సౌత్ స్టేట్సే ఉన్నాయనుకోండి. అందులోనూ మన 2 తెలుగు రాష్ట్రాలు ఉండడం ఇంకొంచెం బాధాకరం. అండ్ మీరు గూడా మీ వాళ్ళకి, మన వాళ్ళకి అందరికి కూడా అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయండి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ డైలీ లైఫ్‌లో యూజ్ అవుతుంది అనుకుంటే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో కంటెంట్స్‌తో మీ ముందుకొస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్ భార్గవ.